శ్రీ వైఎస్ఎల్ శర్మ గారు, ఈనాటి ముఖ్య అతిథి పద్మభూషణ్ మరియు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు పూజనీయులు శ్రీ సి నారాయణ రెడ్డి గారు, సంగీత విద్వాంసులు శ్రీ ఎంవి రామూర్తి గారు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు గారు, ఈనాటి ఈ రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ విఎల్ఎన్ చారియర్ గారు, మరియు ఇదే సంస్థ కార్యదర్శి శ్రీ వి హరికృష్ణ గారికి మరియు సదస్సులకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇప్పటి వరకు మనందరినీ ఆకాశ వీధిలో అందాల జాబిలి శీర్షికన జాబిల్లిని గురించిన అలనాటి సినీ మధుర గీతాలతో రంజింపచేసిన శ్రీ డిఏ మిత్ర, శ్రీమతి ప్రసన్నలక్ష్మి మరియు ఇతర గాయనీ గాయకుల బృందానికి వాద్య సహకారాన్ని అందించి అలరించిన ఆర్కెస్ట్రా వారికి నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే తమ సమ్మోహనమైన వ్యాఖ్యానంతో అలరించిన శ్రీ మోహన్ గాంధీ గారికి కూడా నా యొక్క శుభాభినందనలు. విభిన్నమైనటువంటి శీర్షికల ద్వారా తమ అసమాన సంగీత ప్రతిభతో ఎన్నో సంగీత విభావనలను రసరమ్యంగా మలచి జంట నగరాల శ్రోతల మన్ననలు పొందిన సినీ రాగ విశ్లేషణ విశారద శ్రీ విఎల్ఎన్ చారియర్ గారు మరో ముందడుగుగా శ్రీ రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించిన ఈ శుభతరుణాన వారికి, వారి ఇతర కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సాధారణంగా పదవీ విరమణ తరువాత చాలామంది వ్యక్తులు స్తబ్దుగా అయిపోవడం జరుగుతుంటుంది. మరికొంతమంది కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంటారు. కానీ శ్రీ విఎల్ఎన్ చారియర్ గారు రెట్టించిన ఉత్సాహంతో, అకుంఠిత దీక్షతో సంగీత సాహిత్య సేవా కార్యక్రమాల ద్వారా సమాజ సేవలు అందించడానికి ముందుకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇది శ్రీ విఎల్ఎన్ చారియర్ గారి వ్యక్తిత్వంలోని విలక్షణత. వారి బహురీతి సేవాపరాయణతకు నా నమస్సుమాంజలి. సంగీత రంగంలో శ్రీ చారియర్ గారి ప్రతిభ వేణోళ్లా కొనియాడబడింది అనడానికి వారు అందుకున్న సత్కారాలు, సన్మానాలే మనకు నిదర్శనాలు. అలాగే ఈనాడు ఆవిర్భవించిన రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా సాహిత్య సేవా రంగాలలో కూడా అప్రతిహితమైనటువంటి ప్రగతి వారికి సొంతం కావాలని ఆశిస్తూ, అందుకోసం వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అన్ని వేళలా తోడుగా నిలవాలని ప్రార్థిస్తూ, నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన అకాడమీ కార్యదర్శి శ్రీ హరికృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సాంబయ్య గారు సంక్షిప్తంగా చక్కగా వారి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. తర్వాత కళాకారులకు జ్ఞాపికల బహుకరణ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయవలసిందిగా ఈ నిర్వాహకులు కోరుతున్నాను. గాంధీ గారు, కళాకారులందరికీ మొమెంటేషన్స్గా ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని కోరుతున్నాం. ముందుగా శ్రీ డిఏ మిత్ర గారు, శ్రీ కె వెంకట్రావు గారు, శ్రీ రమణమూర్తి గారు, శ్రీ హరిచరణ్ గారు, థ్యాంక్ యూ సార్. శ్రీ హరిచరణ్,
థ్యాంక్ యూ సార్. వెంకట్రావు గారు. శ్రీ రమణమూర్తి గారు. పెర్కుషనిస్ట్ రమణమూర్తి గారు. వాద్య ప్రముఖులు. థ్యాంక్ యూ సార్. శ్రీ హరిచరణ్ గారు. అదేవిధంగా ఈనాటి స్టేజ్ని శోభాయమానంగా తీర్చిదిద్దిన కూడా వీరే మీ కర్తవ్యంతో వారి ఉద్యానవన నిర్మాణ దక్షతకు మీ కర్తవ్యంతో అందించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అర్చన వెంకటేశ్వరరావు గారు. శ్రీ హరిచరణ్ గారు స్వీకరిస్తున్నారు. అర్చన వెంకటేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి గాయకులు. థ్యాంక్ యూ అర్చన వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారు. శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారు. శ్రీమతి పద్మావతి గారు. శ్రీమతి ఆమంత గారు. ఆమంత గురుగారు అన్నారు, ఆమంత ఆవంత పాడేది కొండంత. శ్రీకళానిధి అధినేత్రి. లలిత వ్యాఖ్యాన రసమయి సుధామయి. లలిత వ్యాఖ్యాన రసమయి సుధామయి. సుధాజీ హిందీలో చక్కటి ప్రతిభ ఉన్నటువంటి వ్యాఖ్యాత, ఉభయ భాష వ్యాఖ్యాన ప్రవీణ. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమాన్ని తన వ్యాఖ్యానంతో రక్తిగట్టించిన గాంధీ గారికి జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీ బ్రహ్మానందం గారు వేలి కొనగోళ్లతో స్వరాల అలలను సృష్టించగలిగినటువంటి సంగీత సమర్థుడు బ్రహ్మానందం గారు. వారి సంగీతం, కీబోర్డు, వాద్య సహకారం ప్రేక్షక రసహృదయ బ్రహ్మానందకరం. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ కీబోర్డులో దిట్ట, అనేక స్థాయిలలో రసమయంగా వాద్యాన్ని అందించగలిగినటువంటి ప్రఖ్యాత కీబోర్డు వాద్యవేత్త శ్రీకాంత్. అగ్రశ్రేణి ఆకాశవాణి కళాకారులు శ్రీ అచ్చిబాబు గారు. క్లారినెట్ వాదనలో దిట్ట. క్లారినెట్ రాష్ట్రంలోనే అతి తక్కువ మంది వాయిస్తున్నారు. సో అచ్చిబాబు గారు, మీ శిష్యులు మీరు తయారు చేయాల్సిన సమయం ఆసనమైంది. ఫణికుమార్ గారు. రిథమ్ ప్యాడ్స్ డైనమిక్ ప్లేయర్ శ్రీ నాగరాజ్ గారు. శ్రీ నాగరాజ్ గారు. అదేవిధంగా శ్రీ రాము గారు. తబల వాదన ప్రముఖుడు, నిరంతర లయ తాళ విన్యాస చతురుడు, లయమాంత్రికుడు రాము గారు. హిందుస్థానీ దాక్షిణాత్య సంగీతంలో తాళదిట్ట శ్రీ రాము గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణం శ్రీ బిఎల్ఎన్ చార్యర్ గారు. సభ నమస్కారం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈనాడు నా సతీమణి శ్రీమతి వి రంగమణి సూర్యజన్ గారు రంగమణి చార్య ఆర్ట్స్ అకాడమీ సంస్థ స్థాపించాలని నేను ఎప్పుడు అనుకోలేదు. వేరే వేరే సంస్థల ద్వారా నేను కార్యక్రమాలు చేస్తున్నాను. అవి చాలామంది నేను చెప్పడం గొప్ప కాదు, బాగున్నాయి అని ఒక మాట సంపాదించారు. సి నారాయణ గారి యొక్క ప్రోద్బలం, వారి యొక్క నన్ను ఎక్కువ ఉత్తేజపరిచి, నా వల్ల ఆంజనేయ స్వామి ఆయన వినడానికి తెలియదు, ఇతరులు పొగుడుతుంటే ఆయన తోడంతా అవుతుంటాడు. అలాగే నాకు యాక్చువల్గా ఆయన నిమిత్త మాత్రమే.
మీద అందరి సహకారంతో కార్యక్రమం చేస్తున్నాను. ఒక ఆయన అన్నారు, నువ్వు ఆ సంస్థ ఈ సంస్థ కార్యక్రమం చేస్తే నువ్వు ఎందుకు సంస్థ పెట్టకూడదు, ఉంది కదా నీ కెపాసిటీ ఉంది కదా, చేయొచ్చు కదా, కల్చర్ సెక్రటరీగా 15 సంవత్సరాలు విద్యుత్ కళాశాలకు చేసావు కదా, ఇప్పుడు ఎందుకు చేయగలదంటే దాని కొంత కారణం మరి వయసు కూడా కొంత కారణం, తిరగాలి, అందరికి వెళ్ళాలి, అడగాలి, చెయ్యాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. అవన్నీ మరి చేసుకోవాలంటే కష్టం. ఏదో ఆనాటి కార్యక్రమం అంటే వెళ్ళి చేస్తాం, గ్రూప్కి వచ్చేస్తాం, ఇవన్నీ మనం అటెండ్ కాక్కర్లేదు అని ఆలోచించి ఆఖరికి చేద్దాంలో పట్టుదలతోటి చేయవలసి వచ్చింది. అది ఈ విధంగా చేయవలసింది. మరి శ్రీనారాయణ మృదు హస్తాల ద్వారా ఈ సంస్థ ఓపెన్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అది ఏనాడో చేసుకున్న పుణ్యం, వారి ద్వారా నేను ఈ సంస్థ స్థాపించడం, వారి ఆశీస్సులతో కలకాలం ఈ సంస్థ ఇలాగే కొనసాగాలని, మంచి మంచి కార్యక్రమాలు అందజేయాలని వారి ఆశీస్సులతో నేను కోరుతున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని కోరుతున్నాను. అంతే సార్. థ్యాంక్ యూ సార్. వెంటనే వాద్య కళాకారులందరినీ కూడా వారి వారి ఆసనాలను స్వీకరించవలసిగా కోరుతున్నాను. ఎనిమిదవ తేదీన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా డిఏ మిత్ర గారికి సన్మానం ఉన్నది. దయచేసి ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిగా కోరుతున్నాను. ఆకాశ వీధిలో అందాల సామి మరి వేణిలోచని నలువరాణి బొంబరవేణి గానమోహిని నన్ను కరుణించు కళ్యాణి వీణా పుస్తకపాణి సురసద్గుణ వినుత శ్రేణి దీనజనోద్ధారిణి శుభకారిణి మానితముగా సరసకళా పూషిణైన ఆ వాణి. మరి ఆ అమ్మవారి కృప ఏ కళాకారుని మీద ప్రసరిస్తుందో ఆ కళాకారుని జీవితం ధన్యమవుతుంది. శ్రీ మహాసరస్వతి మధుర మంజుల మనోజ్ఞ సుస్వర సుశ్రావ్య పవిత్ర వీణా నిక్వణమై శ్రీ నటరాజ పదనర్తన మంజీరమై శ్రీ మహాగణాధిపతి విఘ్నేశ్వర విస్తృత విహార హేరంభమై రక్షా రక్ష దక్ష దాక్షాయణి కృపాకటాక్ష వీక్షణ ప్రసరణమై గరుడారుడ విడంబిత శ్యామల కోమల గాత్ర విష్ణుదయ సముద్రమై క్షీర సముద్ర రాజతనయ శ్రీ మహాలక్ష్మి పవిత్రాశీర్వచన పరిలబ్ధ మహదైశ్వర్య సంపన్నమై నిత్య మంగళమై నిర్నిద్ర భద్రమై లక్ష్మీ విలాసైక లక్ష్మయుతమైన పవిత్ర జీవనం కళాకారులందరికీ లభించాలని రంగమణి చార్యరాట్స్ అకాడమీ పక్షాన్ని కోరుకుంటూ మరి మనోహరమైనటువంటి గీతం సంతానం చిత్రంలోని చల్లని వెన్నెలలో అనిశెట్టి రచనకు సుసర్ల దక్షిణామూర్తి గారి స్వర రచనలో ఆరితేరిన మధురమైనటువంటి ముగ్ధ గీతం ఇది. వెంకట్రావు గారు రసమయంగా ఈ గీతాన్ని ఆలపిస్తున్నారు. విందాం. చల్లని వెన్నెలలో. ఇది ఈ యొక్క రచనకు స్వర రచన చేసింది శ్రీ బిఎల్ చార్య గారు. హంసానంది రాగంలో మరి కోయిల ఊగింది గుండెల్లో ఊగిల రచన డాక్టర్ ఆచార్య తిరుమల, సంగీతం నేను, పాడుతుంది ప్రసాద్. ఇది హంసానంది గారు కంపోజ్ చేశారండి. హంసానంది రాగ ఛాయ
రెడ్డి గారి గళం. తదనంతరం పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియం నీకేలా వేళ ఈ మనోహరమైనటువంటి గీతాన్ని అందిస్తున్నారు డిఏ మిత్ర గారు. విందాం.